యోగ వాసిష్టం కథల్లో ఈరోజు మహానియతిని గురించి తెలుసుకున్నాం. శ్రీరాముడు ప్రశ్నిస్తున్నాడు వశిష్ఠుల వారిని, ఓ తత్వజ్ఞ శ్రేష్ఠుడా, విచార బలం చేత నిర్వికల్పమైన పరమాత్మ జ్ఞానం కలిగిన వారి శరీరం ఏ విధంగా నిలిచి ఉంటుంది, వారి పట్ల దైవం ఎట్లా వర్తిస్తుంది అని. అంటే మనందరం మనుషులమే, అలాగే పరమాత్మ జ్ఞానం కలిగిన వాళ్ళు మనుషులే. మరి వాళ్ళ శరీరం నిలిచి ఉంది, మన శరీరం నిలిచి ఉంటుంది. అయితే వాళ్ళ శరీరం ఏ విధంగా నిలిచి ఉంటుంది, మన దాంటే భిన్నంగా ఎలా ఉంటుంది, బయట చూస్తే ఒకటిగా కనపడుతున్నా వేరేగా ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అని అన్నమాట. ఆ ప్రశ్న అడిగారు రాముల వారు. వశిష్ఠుల వారు ఏమంటున్నారంటే సమాధానంగా, చిత్ శక్తి స్పందరూపిణి అయిన మహానియతి ఒకటి ఉంది. అంటే ఏదైనా సరే స్పందిస్తే అక్కడ స్థిరంగా ఉందనుకోండి, అక్కడ ఏమీ తేడా ఉండదు. స్పందిస్తే తేడా వస్తుంది కదా. కాబట్టి చిత్శక్తి ఎప్పుడైతే స్పందిస్తుందో అప్పుడు ఒక నియమం ప్రకారం కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ నియతి అదే ఒక పద్ధతి ప్రకారం నడిపించే శక్తి. ఆ బలం చేత ఏమవుతుంది, తత్వజ్ఞుల శరీరం నిలబడి లౌకిక వ్యవహార యోగ్యం అవుతుంది. వాళ్ళు కూడా లౌకిక వ్యవహారాలు చేస్తారు, మనము చేస్తాము. మనము ఫలాపేక్షతో చేస్తాం, వాళ్ళు ఫలాపేక్ష లేకుండా దైవ ప్రేరణతో ఇదంతా జరుగుతుందనే భావంతో వాళ్ళు చేస్తారు. అంటే ఆయన అందుకనే వాడి శరీరం ఎలా ఉంటుందని అడిగాడు అనమాట రాముల గారు. అంటే ఇద్దరు చేస్తూ ఉంటారు వ్యవహారాలు. వాళ్ళ లౌకిక తత్వజ్ఞానం లౌకిక వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఊరికనే ఈ శరీరం ఇచ్చాడు కాబట్టి ఈ శరీరంతో అన్నీ చేయాలి కాబట్టి చేయవలసిన అన్నీ పరమాత్మ అర్పణ బుద్ధితో చేస్తూ ఉంటారు. ఇది అగ్ని. అంటే ఈ మహానీతిలో కొన్ని నియమాల ప్రకారం అన్నీ నడుస్తున్నాయని చెప్పుకుంటున్నాం కదా, పద్ధతి ప్రకారం. మరి ఇది అగ్ని, ఇది ఎలా ఉంటుంది, అగ్నికి లక్షణం ఏంటి? మీరు అగ్గిపొల్ల గీసి ఇట్లా కిందకు వంచిన ఆ జ్యోతి ఎలా ఉంటుంది, పై ముఖమే చూస్తుంటుంది, కింద ముఖం చూడదు. అంటే అలాగే వేడి పుడుతుంది. అందుకనే దాన్ని మనం ఏమన్నామంటే అగ్ని తేజాంశము అన్నాం. అగ్నిలో ఊర్ధముఖంగానే ఎప్పుడూ ప్రయాణిస్తుంది, అధోముఖంగా పయనిస్తుంది. దాని లక్షణం అనమాట. అంటే దాని గుణాన్ని, దాని వస్తువు నుంచి గుణాన్ని వేరు చేయలేం మనం. అలాగే ఆకాశం ఉంది, ఆకాశానికి బయలాంశం అని చెప్పుకుంటాం. అలాగే వాయువుకి చలనాంశం అని చెప్పుకుంటున్నాం. అలాగే అగ్నికి తేజాంశం అని చెప్పుకుంటున్నాం. అలాగే ద్రవాంశం అని చెప్పుకుంటున్నాం నీటికి. ఇంకా భూమికి గంధాంశం అని చెప్పుకుంటున్నాం. ఇలా వాటి లక్షణాలని ఆ వస్తువు నుంచి విడదీయగలమంటే విడదీయలేం. పంచదార నుంచి తీపిని విడదీయగలమా? లేదు. అంటే అదే మహానీతి, పద్ధతి ప్రకారం అవి ఉంటాయి అన్నమాట. అందులో ఇమిడి ఉంటుంది. గుణము వస్తువు రెండు ఒకటే. అంటే స్వభావం అంటాం, చూసామన్నా. అదే పంచదార స్వభావం ఏంటంటే తీపి. ఆ తీపిని పంచదార నుంచి మనం వేరు చేయలేం. అలా అగ్ని నుంచి, అగ్ని ఊర్ధముఖంగానే ఉంటుంది ఎక్కడున్నా. నీరు ఎప్పుడు పల్లానికే ప్రవహిస్తుంది. అలా తాత్కాలికంగా దానికి ఒక అడ్డుకట్టేసి ఏదైనా ఆనకట్ట కట్టి ఉంచిన ఆనకట్ట తెగిపోయింది అనుకోండి, ఆనకట్టలే నీరు పల్లానికి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అలా అదే గుణము స్వభావం, ఇదే నియతి. అంటే పద్ధతి ప్రకారం వాటి నడిచిపోతూ ఉంటుందన్నమాట ఈ సృష్టి అంతా. ఇది ఈ విధంగా తప్పకుండా చలిస్తుంది. అంటే ఈ సృష్టి అంతా కూడా అలా చలిస్తూ ఉంటుంది. ఇట్లాంటి నియమాలన్నీ సృష్టి మొదటే పుట్టాయన్నమాట. ఈ ప్రపంచం అంతా ఒక నియతి చేత పరిపాలించబడుతోంది. అదే అంటే ఒక పద్ధతి ప్రకారం ఇదంతా పరిపాలించబడుతోంది. మనం ఇక్కడ ఒక ఉత్తరం వేసామనుకోండి, దానికి ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది కదా. మనం ఏం చేస్తాం, వాళ్ళ ఊరి పేరు రాస్తాం, ముందు వ్యక్తి పేరు రాస్తాం, తర్వాత ఊరి పేరు రాస్తాం, తర్వాత పిన్ కోడ్ రాస్తాం, తర్వాత ఇతర రాష్ట్రాలు అయితే ఆ రాష్ట్రం పేరు రాస్తాం, జిల్లా పేరు రాస్తాం, అలాగే ఆ మండలం పేరు రాస్తాం. అప్పుడు కానీ అది వెళ్ళదు. ఇప్పుడైతే పిన్ కోడ్ వచ్చేసింది కాబట్టి పిన్ కోడ్ రాస్తే అవన్నీ కూడా అందులోనే ఇమిడి ఉన్నాయి కాబట్టి పేరు ఒకటి ఉండి డోర్ నెంబర్ ఉంటే పిన్ కోడ్ ఉంటే కూడా వెళ్ళిపోతాయి. అంటే అది ఒక నియమం ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది. అలాగే సృష్టి అంతా కూడా ఆ చిత్శక్తి యొక్క
సంకల్పం నియమం చేత అంటే చిత్తశక్తిలో ఏర్పడిన స్పందన చేత ఇదంతా నడుస్తోంది అన్నమాట. ఈ నియతి యొక్క బలం చేతనే రాక్షసులు, దేవతలు, నాగులు మొదలైన వారు అంతా కల్పాంతం వరకు స్థాపించబడుతూ ఉన్నారు. మనం ఎప్పటి వరకు ఉంటాం అంటే మనం అంటే మానవ జాతి ఈ కల్పాంతం వరకు ఉంటాం. ఈ 432 కోట్ల సంవత్సరాలు ఈ సృష్టిలో మనుషులు ఉంటారు. కాకపోతే రూపాలు మారచ్చు, సైజులు మారచ్చు. అలాగే రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు, నాగులు మొదలైన వారంతా కల్పాంతం వరకు స్థాపింపబడుతూనే ఉంటారు. అంటే ఒకళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళు అలా వస్తూనే ఉంటారు. నియమ ప్రకారం జరుగుతూనే ఉంటుంది. మన వంశం ఎలా వృద్ధి చెంది ఎలా ఉంటుందో అలాగే ఈ మహానీతినే దైవం అంటారు. అంటే ఈ పద్ధతి ప్రకారం జరిగేదాన్నంతా దైవము అంటారు. ఇది సర్వకాలాల్లోనూ సర్వ వస్తువుల్లోనూ ఉంటుంది, అన్ని కాలాల్లోనూ ఉంటుంది. అంటే మనకి మరి భూమి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉండటం వలన ఋతువులు అలాగే మాసాలు ఏర్పడుతున్నాయి కదా, కాలాలు, చలికాలము, వేసవికాలము, వర్షాకాలాలు, ఇవన్నీ ఇక అలా అన్ని కాలాల్లోనూ, అట్లాగే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లోనూ, అలాగే అన్ని వస్తువుల్లోనూ మరి చరాచర వస్తువులు లేకపోతే పిపీలికాది బ్రహ్మ పర్యంతము అని చెప్పుకోవచ్చు. చీమ నుంచి బ్రహ్మ వరకు అన్నిటిలోనూ, అలాగే తృణాది మేరు పర్యంతం అని చెప్పుకున్నాం కదలను వాటిల్లో. అందుకని సర్వ వస్తువులు అన్నిటిలోనూ చరాచర వస్తువులు అన్నాం. అదే అంటే చలించే వస్తువులు, చలించని వస్తువులు అన్నిటిలో కూడా ఇది ఉంటుంది. ఇది దైవం. అదే మహానీతి వలన. ఓ రామా, ఇంతెందుకు నీవు నన్ను ఈ దైవాన్ని గురించి అడగటం? నీవు అడిగావు ఇప్పుడు దైవాన్ని గురించి, నేను ఇప్పుడు దైవాన్ని గురించి నీకు చెబుతున్నాను. ఇదంతా కూడా దేనివల్ల జరుగుతుందంటే ఆ నియతి వల్లనే జరుగుతుంది. అంటే అందుకనే శివుని ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదని మనం చెప్పుకుంటాం కదా, అంతా పరమాత్మ నడిపిస్తున్నాడని. అయితే ఇక్కడ ఇంకో సందేహం, అంతా పరమాత్మ నడిపిస్తున్నప్పుడు మనం చేసేది ఏముంది అని. మనం చేసేది కూడా ఏముంటుందంటే, మనకి చాలాసార్లు ఈ ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఆకలిస్తుంది, మనకి అన్నం లభించాలి అని రాసిపెట్టుంది, వస్తుంది అన్నం. అంటే ఏదో ఆహార పదార్థం తినడానికి వస్తుంది. అది బాగా ఉందనుకోండి, ఎక్కువ తిన్నామనుకోండి, తక్కువ తింటే ఆకలి చేరదు, ఎక్కువ తిన్నామనుకోండి అజీర్తి చేస్తుంది. ఈ రెండు ఎక్కువ తక్కువలు తినటం అనేది కూడా అది మన అది సొంత కర్మ కింద లెక్క వస్తుంది. అది దొరకటం అనేది చూసారా, అది పూర్వజన్మ కర్మ ప్రభావం వల్ల దొరుకుతుంది, తింటాం. అది తినేటప్పుడు నియమం ప్రకారం తింటే దైవానుకూలంగా అది హాయిగా ఉంటుంది. నియమం తప్పి తిన్నాం అనుకోండి, అది ఆకలినో అజీర్తినో చేస్తుంది. అది స్వకర్మ కింద వస్తుంది అన్నమాట. ఆ ఎక్కువ తింటామా తక్కువ తింటామా అనేది సమానంగా తింటే దైవం. కాబట్టి పుణ్య పాపాల రకంగా మనం చేసుకున్నటువంటి స్వభావ సిద్ధం చేత దాని ఫలితాన్ని ఆశించి, అంటే ఎక్కువ తినాలి బాగుందని అనుకున్నాం కదా, అంటే మనం సొంతంగా ఓ ఫలితాన్ని కోరామన్నమాట, అక్కడ ఎక్కువ తినాలనే భావన. కాబట్టి ఇక్కడ అయ్యా అంటే అంతా దైవం ప్రకారమే జరుగుతుందని నువ్వు అడగటం నేను చెప్పటం అంతా కూడా ఆ నీతి వల్లనే జరుగుతుందని వశిష్ఠుల వారు చెప్పారు. కాబట్టి మనం అక్కడ శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని చెప్పుకున్నాం. అయితే మనకు డౌట్ వస్తుంది కాబట్టి డౌట్ కూడా తీర్చుకున్నాం, స్వకర్మ ఏది అని. దానికే ఎక్కువ తక్కువలు తినటంలోనూ తేడా చెప్పుకున్నాం. ఎవడైనా ఒకడు ఈ శరీరాన్ని నీతియే చూసుకుంటుంది, నేను భోంచేయను అన్నాడు అనుకోండి, అది నీతిలోని భాగమే. అంటే అతనిలో సంకల్పం కలగటం కూడా అది నీతిలో భాగమే. ఒకడు ఏదైనా ప్రయత్నం చేయటం కూడా నీతిలోని భాగమే. అవశ్యం జరగవలసి ఉన్న దాన్ని రుద్రుడు మొదలైన వారు కూడా ఆపలేరు. రుద్రుడు కూడా సృష్టిలో భాగమే కదా, ఆ చిత్శక్తి యొక్క రూపమే కదా, ఒక రూపం. వాళ్ళు కూడా ఆపలేరు ఈ సృష్టిలో జరిగేదాన్ని దేన్ని. అది జరిగే తీరుతుంది. ఒకడు భోజనాదులు చేయకుండా కూర్చున్న నీతిని అనుసరించి ప్రాణం నడుస్తూనే ఉంటుంది. భోజనం చేయనంత మాత్రం నేను చచ్చిపోను, అంతకుముందు ఉన్నది కదా కొంత శక్తి, అలా నడుస్తూనే ఉంటుంది. అంటే ఆ నియమం అలా ఏర్పాటు చేయబడి ముందు శరీర స్థితిలో భోజనం చేయకుండా ఉన్న నీతిని అనుసరించి ప్రాణం నడుస్తూనే ఉంటుంది.
ఒకవేళ నిర్వికల్ప సమాధిలో వాయువును కూడా నిరోధించి తత్వజ్ఞుడు ఎవడైనా ముక్తిని పొందితే అది పురుషకారం అవుతుంది. కానీ ఆ పురుషకారం కూడా ఈశ్వర నీతిలోని భాగమే. కనుక అంతా నీతి అంటూ పురుషకారాన్ని వదులుకోకూడదు. పురుషకారం అంటే పురుష ప్రయత్నం. అంతా ఆయన చేస్తాడే కదా అని నారు పోసినోడు నీరు పోయకుండా మాంతాడా అని చెప్పి మన పని మనం చేయకుండా మాత్రం ఉండకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఒకవేళ నిర్వికల్ప సమాధిలో వాయువును కూడా నిరోధించి తత్వజ్ఞుడు ఎప్పుడైనా ముక్తిని పొందితే అది పురుషకారం అవుతుంది. అంటే ఆయన ప్రయత్నం చేతే అది వచ్చిందనమాట ఆయనకి. అందుకనే మొట్టమొదట్లోనే చెప్పాడు కదా, పురుష ప్రయత్నం ఎప్పుడైనా ఉండాల్సింది, ప్రయత్నం చేతనే సంకల్పం సిద్ధిస్తుందని. కానీ ఆ పురుషకారం కూడా ఎలాంటిదంటే అది కూడా ఈశ్వర నియతిలోని భాగమే. కనుక అంతా నీతి అంటూ పురుషకారాన్ని వదులుకోకూడదు అని మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. అంటే నీ ప్రయత్నాన్ని నువ్వు చేయాలి, వదులుకోకూడదు, అంతా దేవుడే చూసుకుంటాడులే అని చెప్పాం కదా అని అది మాత్రం చేయకుండా ఉండకూడదయా. నీ ప్రయత్నము, నీ ధర్మము, నీ కర్తవ్యము నువ్వు నిర్వర్తించాల్సిందే అని చెప్తున్నాడు. ఇక మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగాడు శ్రీరాముడు. అది అంటే ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళ శరీరం ఎలా నడుస్తుంది అంటే దానికి చెప్పారు వశిష్ఠుల వారు. రాముల వారు ఇంకో ప్రశ్నని సంధిస్తున్నారు. ఆ ప్రశ్నని రేపు తెలుసుకుందాం. ఆ ప్రశ్నకి సమాధానం. స్వస్తి.